వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు కొన్ని తెలంగాణ మూమెంట్కి సంబంధించిన MCQsని మాట్లాడుకుందాం. దాంట్లో 156వ క్వశ్చన్, వీరబైరన్పల్లి సంఘటనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 156వ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ వీరబైరన్పల్లి ఇన్సిడెంట్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, వీరబైరన్పల్లిలో ఒకప్పుడు గ్రామ రక్షక దళాలు ఉండేవి. ఇన్ వీరబైరన్పల్లి వన్స్ దేర్ ఇన్ విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ద విలేజ్. సెకండ్, వీరబైరన్పల్లిలో ఒకప్పుడు గెరిల్లా తరహా పోరాటం జరుగుతుంది. వీరబైరన్పల్లి విలేజ్ వన్స్ దేర్ ఇన్ ఏ గొరిల్లా స్టైల్ ఫైటింగ్ వుడ్ బి టేక్ ప్లేస్. థర్డ్ పాయింట్ ఏంటి, వీరబైరన్పల్లి వచ్చిన రజాకారులందరినీ గ్రామ రక్షక దళంలోని యువకులంతా తరిమి కొట్టారు. ఆల్ ద యంగ్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్ గార్డ్ చేస్డ్ అవే ఆల్ ద రజాకార్స్ who came to వీరబైరన్పల్లి. ఫోర్త్, 1946 ఆగస్టు 26 అర్ధరాత్రి బైరన్పల్లి గ్రామంపై రజాకార్లు విరుచుకుపడి అనేక అరాచకాలు చేశారు. ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 26th August 1948 the Rajakars attacked the village of Bairanpalli and committed many atrocities. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, వీరబైరన్పల్లిలో ఒకప్పుడు గ్రామ రక్షక దళాలు ఉండేవి. అవును, ఒకప్పుడు వీరబైరన్పల్లిలో గ్రామ రక్షక దళాలు ఉండేవి. అంటే వాళ్ళ గ్రామాలను వారే రక్షించుకునే విధంగా గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశారు. సో ద వీరబైరన్పల్లి వన్స్ దేర్ ఏ విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ద విలేజ్. ఎస్, ఇన్ వీరబైరన్పల్లి there is a village defense forces is there to protect themselves. So in that case the first point is correct. Second, వీరబైరన్పల్లిలో ఒకప్పుడు గెరిల్లా తరహా పోరాటం జరిగేది. ఎస్, వీరబైరన్పల్లి విలేజ్ వన్స్ దెర్ ఈస్ ఎ గొరిల్లా స్టైల్ ఫైటింగ్ వుడ్ బి టేక్ ప్లేస్. ఎస్, ఎందుకంటే గెరిల్లా తరహా పోరాటం అంటే గ్రామంలో యువకులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ గ్రామాన్ని రక్షించుకునేందుకు గ్రామ రక్షక దళాలుగా పనిచేసేవారు. అక్కడ గెరిల్లా తరహా పోరాటాలు జరిగేవి. అంటే గ్రామంలో గెరిల్లా తరహా పోరాటాలు జరుపుకునేవారు. అంటే గ్రామంలో అందరూ పోరాటాలకి రావడం జరిగింది. గ్రామంలోని ప్రజలంతా చిన్న పెద్ద తేడా లేకుండా పోరాటంలోకి దిగేవారు. గెరిల్లా తరహా పోరాటాలు జరిగేవి. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. వీరబైరన్పల్లి విలేజ్ వన్స్ దేర్ ఈస్ ఎ గొరిల్లా స్టైల్ ఫైటింగ్ వుడ్ టేక్ ప్లేస్. గొరిల్లా style fightings would be take place. So the second point is also correct. థర్డ్, వీరబైరన్పల్లి వచ్చిన రజాకారులందరినీ గ్రామ రక్షక దళంలోని యువకులంతా తరిమి కొట్టడం జరిగింది. అయితే గ్రామ రక్షక దళంలో యువకులందరూ గ్రామ రక్షక దళాలుగా వాళ్ళు రక్షకులుగా గ్రామానికి రక్షకులుగా ఉండడం జరిగింది. మరి గ్రామ రక్షక దళాలుగా ఉన్నప్పుడు ఒకనాడు రజాకారులు ఏం చేసిర్రు అంటే మనకు వీరబైరన్పల్లికి రావడం జరిగింది. వీరబైరన్పల్లికి రజాకారులు వచ్చి గ్రామంలో అనేక అరాచకాలు చేయడం జరిగింది. మరి అలాంటి అరాచకాలను భరించలేక మనకి గ్రామంలోని యువకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో గ్రామ రక్షక దళాలుగా పనిచేసే యువకులు రజాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రజాకారులని తరిమి కొట్టడం జరిగింది. మరి ఆ రజాకారులను తరిమి కొట్టడంతో రజాకారులు ఇది సహించలేక భరించలేక వారు ఎటువంటి వారు మా పైన దాడి చేస్తారా అని చెప్పి రజాకారులు ఒక అర్ధరాత్రి నాడు వీరబైరన్పల్లికి అదను చూసి బయలుదేరి వీరబైరన్పల్లిపై అనేక అరాచకాలను చేయడం జరిగింది. అలాగే వీరబైరన్పల్లిపై వాళ్ళ ఆడవాళ్ళపై మానాలను దిగడం జరిగింది, మగవాళ్ళ యొక్క ప్రాణాలను దిగడం జరిగింది. అలాగే మగవాళ్ళు ఎవరైతే గ్రామ రక్షక దళాలుగా పనిచేసిన వారు ఉంటారో ఆ యువకులను 88 మంది
యువకులను కాళ్ళు చేతులు కట్టేసి చెట్టుకి వేలాడదీయడం జరిగింది. ఇలాంటి అనేక అరాచకాలు చేసిర్రు. ఎవరు? మనకి రజాకార్లు చేయడం జరిగింది. సో మనకి ఎప్పుడు వీరబైరాన్పల్లిలోకి రజాకార్లు గ్రామ రక్షక దళంలోకి యువకులంతా తరిమి కొట్టిరు. అంటే ఎప్పుడైతే వీరబైరాన్పల్లిలోకి రజాకార్లు ఎంటర్ అయ్యారో, వీరబైరాన్పల్లిలోకి రజాకార్లు ఎంటర్ అయ్యారో, అప్పుడు గ్రామ రక్షక దళాలుగా ఉన్న యువకులంతా రజాకార్లను వెళ్ళగొట్టారు. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. All the young men of the village guard chased away all the Rajakars who came to Veerabailanpalli. Yes, third point is also correct one. మనకి ఫోర్త్, 1948 ఆగస్టు 26 అర్ధరాత్రి బైరాన్పల్లి గ్రామంపై రజాకార్లు విరుచుకుపడి అనేక అరాచకాలు చేసిరు. మనకి ఫస్ట్ వీరబైరాన్పల్లికి ముందుగా ఎప్పుడు వచ్చిర్రు రజాకార్లు వచ్చి రాగానే గ్రామ రక్షక యువకులంతా వెళ్ళగొట్టగానే వాళ్ళకి ఏమైంది? ఆగ్రహంతో మమ్మల్ని వెళ్ళగొడతారా అని ఒక అర్ధరాత్రిపై వీరబైరాన్పల్లిపై అటాక్ చేసి అనేక అరాచకాలను చేసిరు. మరి వీరబైరాన్పల్లికి ఎప్పుడు రావడం జరిగింది అంటే రజాకార్లు 1948 ఆగస్టు 26 నాడు వీరబైరాన్పల్లిలోకి రావడం జరిగింది. ఎవరు? రజాకార్లు. మరి రజాకార్లు వచ్చి ప్రజల యొక్క అనేక మాన ప్రాణాలను తీసిన ద్రోహులు రజాకార్లు. సో ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 26th August 1948 the Rajakar attacked the village of Bairanpalli and committed many atrocities. They plundered lives and honors of the peoples, and also 88 peoples who are chased away from Veerabairanpalli. So this is fourth point. So the fourth point is also correct. So all 4 points are correct. So మనకి ఆప్షన్ ఇది 1, 2, 3 are the correct one. 1, 2, 3, 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రజాకారులు ప్రజలపై అనేక అరాచకాలు చేసిరు. వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా అందరూ పూర్తి పుణ్యాన గ్రామంపై పడి వారిపై అనేక అరాచకాలు చేసి వారి యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహులు. నెక్స్ట్ 157వ క్వశ్చన్, వీరబైరాన్పల్లి సంఘటనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ వీరబైరాన్పల్లి ఇన్సిడెంట్. మరి వీరబైరాన్పల్లి వచ్చిన రజాకార్లను ఎదిరించిన 88 మంది యువకులను కాళ్ళు చేతులు కట్టేసి పటాపటా అని కాల్చి పాడేయడం జరిగింది. ఏం చేశారు? మనకి రజాకార్లు ఎప్పుడైతే ఉన్నారో, రజాకార్లు వంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రజాకార్లు బలవంతంగా వీరబైరాన్పల్లిలో గ్రామంలోకి రావడమే కాకుండా గ్రామంలో ఉన్న వాళ్ళని అనేక అరాచకాలను చేసి వారి యొక్క మాన ప్రాణాలను తీసిరు. అలాగే ఎవరైతే గ్రామ రక్షక దళాలుగా పనిచేసే యువకులు ఎవరైతే ఉన్నారో 88 మంది యువకులు, ఎంతమంది యువకులు? 88 మంది యువకులు గ్రామ రక్షక దళాలుగా పనిచేస్తున్నారు. ఆ గ్రామ రక్షక దళాలుగా పనిచేస్తున్న 88 యువకులను కాళ్ళు చేతులు కట్టేసి పటా అని కాల్చడం జరిగింది. అంటే ఇది చాలా ఘోరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. సో మనకి ఫస్ట్ పాయింట్ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 88 youths who resisted the Rajakars who came to Veerabairanpalli tied their hands and feet and shooted them like birds. Yes. So the first point is correct. Second, మృత్యువుకి సైతం భయపడకుండా రజాకార్లను గడగడలాడించిన గడ్డ వీరబైరాన్పల్లి. మనకి మృత్యు ఎదురవుతుందని తెలిసి కూడా వారికి ఎదురెళ్ళి పోరాడిన గడ్డ ఏది అంటే వీరబైరాన్పల్లి అని చెప్పొచ్చు. ఎందుకంటే రజాకార్లు ఎంతటి క్రూరులో తెలిసినప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే రజాకార్లు గ్రామంలోకి రాగానే అనేక మంది వారిపై తిరగబడడం జరిగింది. గ్రామ రక్షక దళాలుగా ఉన్న యూత్ కూడా వారిని తరిమి కొట్టడం జరిగింది. అంటే వారిని తరిమి కొట్టారు అంటే ఎంత ఆత్మ ధైర్యం ఉంటే వాళ్ళు అంతటి పని చేస్తారు. అంటే పోరాటాలకి నాంది వీరబైరాన్పల్లి. అలాగే రజాకార్లను గడగడలాడించిన గడ్డ అంటే రాగానే తరిమి కొట్టారు, కానీ వాళ్ళు అర్ధరాత్రి దొంగచాటుగా దెబ్బతీయడం జరిగింది. దేన్ని? వీరబైరాన్పల్లిని. సో మనకి సెకండ్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ కూడా
కరెక్ట్. వీరబైరన్పల్లి విచ్ డెఫీటెడ్ ద రజాకర్స్ వితౌట్ ఫియరింగ్ ఈవెన్ డెత్. Without fearing even death. So the second point is also correct. థర్డ్, వీరబైరాన్పల్లి సంఘటనతో కాళోజీ నారాయణ లాంటి వాళ్ళు కాలంబు రాగానే కాటేసి తీరుతా అని కవితలు రాయడం జరిగింది. కాళోజీ నారాయణ రావు లాంటి వారు ఎలాంటి కవితలు రాశారు అంటే, కాలంబు రాగానే కాటేసి తీరుతా, మన ఆడవాళ్ళని చేర్చిన వాళ్ళని అనేక క్రూరంగా హింసిస్తా అని చెప్పి మనకి కాళోజీ లాంటి వాళ్ళు కవితలు రాయడం జరిగింది. అలాగే కాళోజీ గురించి మరొక కొంత సమాచారం మరొక సమయంలో మాట్లాడుకుందాం. నెక్స్ట్, poets like Kaloji Narayana Rao wrote a poems inspired by the Veerabairanpalli incident will be devoured when Kalambu arrives. When Kalambu arrives అంటే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత కవితలు అనేవి పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తూనే ఉంటాయి. మరి అలాంటి సమయంలో కాళోజీ నారాయణ లాంటి వాళ్ళు ఈ సంఘటనకి నాందిగా కవితలు రాయడం కూడా జరిగింది. మరి వీరబైరాన్పల్లి సంఘటన అంటే రజాకర్లు అనేక అరాచకాలు చేసిరు. అనేక అరాచకాలలో మనకి 3 అత్యంత ఘోరమైన అరాచకాలు అని చెప్పుకున్నాం. మొదటిది ఏదని చెప్పుకున్నాం? పరకాల సంఘటన అని చెప్పుకున్నాం. పరకాల సంఘటన అయిపోయింది. నెక్స్ట్ షోయబుల్లా ఖాన్ సంఘటన అని చెప్పుకున్నాం. షోయబుల్లా ఖాన్ సంఘటన. పరకాల సంఘటన అనేది మరొక జలియన్ వాలాబాగ్ సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. పరకాల సంఘటన జాతీయ జెండా ఎగరవేసినందుకు ప్రజలను పిట్టలను కాల్చినట్టు కాల్చిర్రు. ఇది పరకాల సంఘటన. ఇంకోటి షోయబుల్లా ఖాన్ సంఘటన. మనకి నిజాం రజాకర్ల అరాచకాలను వారు పత్రికలో నిజాన్ని నిర్భయంగా పత్రిస్తున్నందుకు గాను పత్రికను నడిపిస్తున్నందుకు గాను నిజాన్ని నిర్భయంగా చాటి చెప్తూ పత్రికను నడిపిస్తున్నందుకు గాను షోయబుల్లా ఖాన్ 2 చేతులు నరికిర్రు. దీన్ని షోయబుల్లా ఖాన్ సంఘటన అంటారు. నెక్స్ట్ 3, వీరబైరాన్పల్లి సంఘటన. వీరబైరాన్పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1948 ఆగస్టు 27 నాడు రజాకార్లు వీరబైరాన్పల్లికి వచ్చినప్పుడు గ్రామంలోని ప్రజలంతా వెళ్ళగొట్టినందుకు వారు మరలా అర్ధరాత్రి వచ్చి ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీసి అలాగే గ్రామ రక్షక యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 88 మందిని కాళ్ళు చేతులు కట్టేసి పిటపట అని పిట్టలను కాల్చడం జరిగింది. ఇది వీరబైరాన్పల్లి సంఘటన. మొత్తంగా రజాకార్లు ఎన్ని రకాల అరాచకాలు చేశారు అంటే మొత్తమైన క్రూరమైన అరాచకాలు 3 అని చెప్పుకోవచ్చు. అందులో పరకాల సంఘటన, వీరబైరాన్పల్లి సంఘటన, అలాగే షోయబుల్లా ఖాన్ సంఘటన గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది? 1948 ఆగస్టు 27. మరి వీళ్ళు ఎంటర్ అయింది 1948 ఆగస్టు 26 నాడు కదా అని అనుకుంటే, వీరు ఎంటర్ అయింది 1948 ఆగస్టు 26 నాడు. కానీ అర్ధరాత్రి నాడు వారు వీరబైరాన్పల్లిలోకి రావడం జరిగింది. అంటే ఈ సంఘటన అనేది అర్ధరాత్రి అంటే మనకి 12 దాటింది. అంటే 1948 ఆగస్టు 27 అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 1948 ఆగస్టు 27 నాడు జరిగింది వీరబైరాన్పల్లి సంఘటన. సో వీరబైరాన్పల్లి విచ్ డిఫీటెడ్ ద రజాకర్స్ వితౌట్ ఫియరింగ్ ఈవెన్ డెత్. నెక్స్ట్, వీరబైరాన్పల్లి సంఘటనతో కాళోజీ లాంటి వాళ్ళు కాలంబు రాగానే కాటేసి తీరుతా అనే కవితలు రాశారు. పోయిట్స్ లైక్ కాళోజీ నారాయణ wrote a poems inspired by వీరబైరాన్పల్లి incident will be devoured when a Kalambu arrives. So all 3 points are the correct. So the option C is the correct one. Option C is the correct one. Next, సామాజిక వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. మనం ముందుగా మాట్లాడుకున్నాం. మనకి తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం రావడానికి ఎన్ని రకాల కారణాలు అని చెప్పుకున్నాం? 8 రకాల కారణాలు అని చెప్పుకున్నాం. మరి రైతాంగ సాయుధ పోరాటం రావడానికి మొదటి కారణం గడిల వ్యవస్థ, రెండవది సామాజిక వ్యవస్థ, మూడవది గస్తీ నిషానీ ఫర్మానా, 3 3 టైర్ సిస్టమ్ లేదంటే 3 అంచెల వ్యవస్థ, 4 భూస్వామ్య వ్యవస్థ, 4వది ఏంటి? భూస్వామ్య వ్యవస్థ, 5వది
అలాగే మనకి ఇలాంటి చాలా రకాల వ్యవస్థలు ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థ, అలాగే మనకి 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి. మనం ఆ 8 రకాల వ్యవస్థలలో మనకి 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ 8 రకాల వ్యవస్థలో గడిల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, మూడంచెల వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, గస్తీ నిషాని గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? సామాజిక వ్యవస్థ. మరి రైతాంగ సాయుధ పోరాటానికి రావడంలో మరొక కారణం ఏంటి అంటే సామాజిక వ్యవస్థ. మరి సామాజిక వ్యవస్థ గురించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ సోషల్ సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, సమాజంలో 6 రకాలైన సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. ఫస్ట్, there are 6 types of social systems. సెకండ్, ఎప్పుడైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైందో ప్రజలలో చైతన్యం కలిగింది. When Telangana armed struggle began, consciousness arises among the people. నెక్స్ట్ ఎప్పుడైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైందో అప్పుడు ఈ సామాజిక వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి కారణమైంది. When the peasant armed struggle began, it caused the weakening of this social system. ఫోర్త్, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. ద డిస్ట్రిక్ట్ విత్ ద మోస్ట్ జోగిని సిస్టమ్స్ ఈస్ కరీంనగర్. మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి? సమాజంలో ఎన్ని రకాలైన సామాజిక వ్యవస్థలు ఉన్నాయి? 6 రకాలైన సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. అవును. మరి there are 6 types of social system. మనకి సమాజంలో 6 రకాలైన సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. అది జోగిని అని, దేవదాసిని అని, ఆడపాప అని, ఇలాంటి మరి 6 వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నట్టు? 6 రకాల వ్యవస్థలు ఉన్నట్టు. మరి ఆ 6 రకాల వ్యవస్థల గురించి మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. మొదటగా ఏ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం అంటే జోగిని వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ పాయింట్లో. నెక్స్ట్, ఎప్పుడైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైందో ప్రజలలో చైతన్యం కలిగింది. ప్రజలలో చైతన్యం కలిగి ఇలాంటి సామాజిక వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి కారణమైంది. మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి? సమాజంలో 6 రకాలైన సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. ఎస్, దెర్ ఆర్ 6 types of social systems. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, ఎప్పుడైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైందో ప్రజలలో చైతన్యం మొదలైంది. వెన్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ బిగన్, the consciousness arises among the people. Among the peoples. So the second point is also correct. Third, ఎప్పుడైతే రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైందో అప్పుడు ఈ సామాజిక వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి కారణమైంది. రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైనప్పుడే సామాజిక వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి కారణమైంది. When the peasant armed struggle began, it caused the weakening of this social system. నెక్స్ట్, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఇది కరీంనగర్. ద డిస్ట్రిక్ట్ విత్ ద మోస్ట్ జోగిని సిస్టమ్స్ ఈస్ కరీంనగర్. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ పాయింట్స్ అది కరెక్ట్. జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. మరి జోగిని వ్యవస్థ అంటే ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్లో చూసుకుందాం. జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఇది కరీంనగర్. సో మనకి ఆల్ 3 పాయింట్స్ అనేవి కరెక్ట్. కాబట్టి మనకి ఆప్షన్ ఏది? ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా. ద డిస్ట్రిక్ట్ విత్ ద మోస్ట్ జోగిని సిస్టమ్స్ ఈస్ ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి ఖమ్మం, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి మహబూబ్ నగర్. మనకి ముందుగా జోగిని వ్యవస్థ అంటే ఏంటి అంటే మనకి 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే 6 నుండి 12 సంవత్సరాల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడికిచ్చి వివాహం చేస్తారు. దాన్ని జోగుపట్టం అంటారు. మరి జోగుపట్టం అయిన తర్వాత అమ్మాయి పుష్పవతి అవుతుంది. అంటే ఎప్పుడైతే జోగుపట్టం అయిన తర్వాత ఎప్పుడైనా పుష్పవతి అయినప్పుడు 5 రోజుల తర్వాత మైలపట్టం చేస్తారు. ఏం చేస్తారు? మైలపట్టం చేయడం జరుగుతుంది.
మరి జోగుపట్టం మైలపట్టం కయ్యే ఖర్చు అంతా ఆ ఊరి దొర భరిస్తారు. జోగుపట్టం మైలపట్టం అంటే దేవుడితో వివాహం చేయడం అన్నట్టే. మరి వివాహాన్ని ఎవరు చేస్తారు అంటే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు ఈ జోగుపట్టాన్ని మైలపట్టాన్ని చేయడం జరుగుతుంది. మరి జోగుపట్టం మైలపట్టం అయిన తర్వాత అంటే అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత 5 రోజుల తర్వాత అక్కడున్న దొరతో శారీరకంగా కలుపుతారు. మరి శారీరకంగా కలిసిన వెంటనే ఆమె జోగినిగా మారుతుంది. దీన్ని జోగిని వ్యవస్థ అంటారు. ఏమంటారు? జోగిని వ్యవస్థ అంటారు. మరి జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? కరీంనగర్. సో the district with the most Jogini systems is Karimnagar. District with the most number of Joginis are Karimnagar. So under the age of 16 to 12 years of girls were get married to God. That are like Jogupattam and Mailapattam, that are called Jogupattam, and after that girl is matured they will do Mailapattam. After she matured they will do Mailapattam. After Mailapattam she became as Jogini. After Mailapattam she became Jogini. So in that case this is called Jogini. The district with the most Jogini systems are there in Karimnagar. So the first point is option A is the correct one. జోగిని వ్యవస్థ తక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే విచ్ డిస్ట్రిక్ట్ విత్ లెస్ జోగిని సిస్టమ్స్ ఆర్ ఖమ్మం. మనకి జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే కరీంనగర్. జోగిని వ్యవస్థ తక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే ఖమ్మం. విచ్ డిస్ట్రిక్ట్ విత్ లెస్ జోగిని సిస్టమ్స్ ఆర్ ద డిస్ట్రిక్ట్ విత్ లెస్ జోగిని సిస్టమ్స్ ఆర్ ఖమ్మం. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.